హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు ఇంకా క్లియర్‌గా తెలియాలి. సో దట్ మీరేంటంటే మీ లైఫ్‌లో కొన్ని డెసిషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని అనిపిస్తే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, మీ లైఫ్‌లో ఎందుకు మీకు కొన్ని వ్యతిరేకంగా జరుగుతున్నాయి, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. డెఫినిట్‌గా మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుంటారు. సో, ఈ సిట్యుయేషన్స్‌లో ఇలా అవ్వాలి, లేకపోతే ఇలా అవ్వకూడదు అని అనుకుంటుంటారు. సో, మీరు అనుకున్న దానికి ఆపోజిట్‌లో జరుగుతుంటది. అలా చాలా మందికి జరుగుతుంటదండి. అంటే ఆల్‌మోస్ట్ అందరికీ జరుగుతది. బట్ కొంతమందికేంటంటే ఫ్రీక్వెంట్‌గా అలానే జరుగుతుంటది. అది ఎందుకసలు? దానికి యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే అట్‌లీస్ట్ మీలో కొంతమందికైనా సరే పాజిటివిటీ అనేది వస్తుంది. ఎంతో కొంత హోప్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు. లైఫ్ మీద ఎక్కడో కానీ చిన్న హోప్ వస్తుందని మాత్రమే ఇలాంటి రీడింగ్స్ చేయడం అండి. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెడ్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి యెల్లో ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ లైఫ్‌లో మీకెందుకు కొన్ని వ్యతిరేకంగా జరుగుతున్నాయి? అసలు దానికి కారణం ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? అంటే డెఫినిట్‌గా మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే ఇలా అవ్వాలి అనుకున్నవి మేబీ రివర్స్‌లో జరుగుతూ ఉండొచ్చు. సో, దానికి యూనివర్స్ మీకేం చెప్తుంది అనేదైతే చూద్దామండి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరేంటంటే, స్టార్టింగ్ నుంచి కూడా మీ లైఫ్‌లో పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఏ సిట్యుయేషన్స్ అయితే మీరు అనుకున్న వాటికి రివర్స్‌లో జరుగుతున్నాయో, అలాంటి సిట్యుయేషన్స్ మీద పెద్ద హోప్స్ ఏం పెట్టుకోలేదండి. ఏదో అంటే ట్రై చేయాలి. మన వరకు మనకెంత ఛాన్స్ ఉందో అంతవరకు ట్రై చేద్దాం. వ్యక్తుల సపోర్ట్ తీసుకుందాం అనుకోని ఇలా ఏంటంటే, మీ వరకు మీరు ప్రయత్నాలైతే చేశారు కానీ డెస్పరేట్‌గా ఎప్పుడూ లేరండి. అండ్ నాకు తెలిసి ఇప్పుడు మీరు పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారనుకోండి. అంటే మీరు అనుకున్న దానికి అది రివర్స్‌లో జరుగుతుందనుకోండి. ఇదేమి ఫస్ట్ టైమ్ కాదండి. ఇప్పటికే చాలా సార్లు అలా జరిగినట్టుంది. సో, ఇంక మీకేంటంటే బేసిక్‌గా అసలు హోపే లేదు అవుతది అని. ఎందుకంటే మీరు పాస్ట్‌లో ఇది డిఫరెంట్ వేస్‌లో ట్రై చేశారండి. బట్ వర్కౌట్ అవ్వలేదు. సో, దానివల్ల మీరేంటంటే ఇంకిది వర్కౌట్ అవ్వదని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోయారు. బట్ ఎక్కడో కానీ మనిషికి హోప్ అనేది ఉంటుంది కదండీ! సో, అందుకే మీరేంటంటే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఎక్కడో కానీ గివ్ అప్ చేయలేకపోతున్నారండి. ఇది అవ్వదు అని తెలుస్తుంది. బట్ గివ్ అప్ చేయలేకపోతున్నారు. సో, ఇక్కడ మీకేంటంటే ఫ్రస్ట్రేషన్ రావడం కానీ, ఇరిటేట్ అవ్వడం కానీ, ఈ సిట్యుయేషన్ అసలు ఎలా వర్కౌట్ చేసుకోవాలి అనుకోని ఆలోచనలు కానీ ఇవొస్తున్నాయి. ముందేంటంటే మీలో ఇలాంటి ఆలోచనలు లేవు. ముందేంటంటే మీ వర్క్ మీరు ప్రయత్నం చేశారా లేదా? అయితే అయింది, లేకపోతే లేదు. సో, అలా మీరేంటంటే కంటిన్యూయస్‌గా ట్రై చేసి మీకు అలవాటయిపోయిందండి ఈ ట్రై చేయడం అనేది. దీన్నేంటంటే మీరు విడిచిపెట్టలేకపోతున్నారు. అంటే ఆ టైంకి మీకు చిరాకేసి అంటే విసిగిపోయి విడిచిపెట్టేసినా సరే, అది కొంతవరకే అవుతుంది. మళ్ళీ కూడా ట్రై చేస్తున్నారు. మళ్ళీ కూడా దాని కోసం అంటే ఎలా అయినా వర్కౌట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది మీరు వర్తీ అని ఫీల్ అవుతున్నారు కాబట్టి మీరేంటంటే ట్రై చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ఈ సిట్యుయేషన్‌లో మీరు డీప్‌గా అనాలిసిస్ చేయట్లేదు. ప్లస్ స్లో డౌన్ అవ్వట్లేదండి. థింగ్స్‌ని ఏంటంటే మీ ఎమోషన్స్‌తో ఆపరేట్ చేస్తున్నారు.
మీరు ఏ రోజైతే మీ ఎమోషన్స్‌ని పక్కన పెట్టి ఆలోచిస్తారో, మీ ఇంట్యూషన్ మీకు ఈ సిట్యుయేషన్‌లో ఎలా చేయమని చెప్తుందో, అలా చేయాల్సిన పరిస్థితి ఉంది. సో, అలా చెయ్యాలంటే అసలు మీ వైపు నుంచి మీరు ఏం చేయాలి? మీ వైపు నుంచి అసలు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ స్లో డౌన్ అవ్వాలండి. ఫోకస్ అనేది తప్పుతున్నారు. అంటే మీకున్న ఎమోషన్స్ లేకపోతే మీ ఫీలింగ్స్‌తోనే దీన్ని హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు కానీ, ప్రాక్టికల్‌గా మీరు థింక్ చేసినా లేకపోతే మీరు అంటే పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్ మీద ఫోకస్ పెట్టినా సరే, మీరు వెళ్తున్న దారి సరైనది కాదని మీకు కూడా తెలుస్తుంది. ఇది రివర్స్‌లో అవ్వడానికి రీజన్ ఏంటంటే, యూనివర్స్ ఏంటంటే దీన్ని ఆపట్లేదండి. ఇది అవ్వకూడదు మీకు అని కూడా యూనివర్స్ అనుకోవట్లేదు. కానీ మీరు వెళ్తున్న దారి సరిగ్గా లేదు కాబట్టి మిమ్మల్ని సరిదిద్దుకోమని చెప్తుంది. బట్ అది మీరేంటంటే అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ మీకు కోపం వచ్చినా మీరేంటంటే ఇంకిది అవ్వదు అనుకోని ఫీల్ అవుతున్నా సరే, ఇక్కడ మీరు రియలైజ్ అయ్యే వరకు మాత్రం యూనివర్స్ ఏంటంటే సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లోకి తీసుకురావాలని అనుకోవట్లేదు. మీ సిట్యుయేషన్ మీద వర్క్ చేయాలంటే మీరు కూడా కరెక్ట్ ప్రాసెస్‌లో వెళ్తేనే కదా వర్క్ అవుతుంది. మీరేంటంటే ఒక పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉండొచ్చండి. బట్ మీరేంటంటే మీకు నచ్చిన పాస్‌వర్డ్ ఇస్తామంటే అది ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవ్వదు కదా! ఏదైనా అంతేనండి. అంటే మీరు చేస్తున్న ప్రయత్నం అనేది ఓకే. అలా చెయ్యాలి. అదే కరెక్ట్. కాకపోతే వెళ్తున్న దారి సరిగ్గా లేదు. ఈ దారి ఎందుకు సరిగ్గా లేదంటే, ఇది ఫస్ట్ నార్మల్‌గా స్టార్ట్ అయిందండి. చెయ్యాలి. అది అవసరం. ఖచ్చితంగా మనం చేస్తే వర్కౌట్ అవుతుంది. అనుకోని మీరేంటంటే ఒక కాన్ఫిడెంట్ పర్సన్ లాగా స్టార్ట్ చేశారు. అండ్ వ్యక్తులు సపోర్ట్ కూడా తీసుకున్నట్టున్నారు. బట్ ఇది ఎప్పుడైతే అవ్వలేదో కొంత నెగెటివ్‌గా ఫీల్ అయ్యారో మీలోనే ఏంటంటే ఈ నెగటివిటీ అనేది స్లోగా బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకంటే కంటిన్యూయస్‌గా చేస్తున్నప్పుడు అవ్వట్లేదు. సో మీరేంటి ఇంకా ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం, మీ ఎమోషన్స్ అన్నిటిని కూడా దీని మీద చూపించడం, ఎలా అయినా చేసేయాలి అనుకోని అంటే కొంత డెస్పరేట్‌గా ఉండడం స్టార్ట్ చేశారండి. అక్కడి నుంచి ఏమవుతుందంటే ఇంకా తొందరగా ఇది రివర్స్ అయిపోతుంది. సో మీకేమనిపిస్తుందంటే ఇంక అవ్వదేమో అనిపిస్తుంది. అలా అని చెప్పి గివ్ అప్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అలవాటయిపోయింది. సో ప్రయత్నం అనేది ఆపుకోలేకపోతున్నారు. ఆర్ మానేయలేకపోతున్నారు. సో ఇది తప్పు కాదు. ఎందుకంటే యూనివర్స్ ఏం చెప్తుంది? మిమ్మల్ని ప్రయత్నం ఆపమని చెప్పట్లేదు. ఖచ్చితంగా ఇది అవుతుంది. కాకపోతే పర్టిక్యులర్‌గా ఇది ట్రై చేస్తున్నప్పుడు మాత్రం మీలో ఫెమినైన్ ఎనర్జీ అనేది ఎక్కువైపోతుందండి. సో దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఇంకా వల్నరబుల్ అయిపోతున్నారు. వీక్ అయిపోతున్నారు. మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేసి మీరు అసలు ఎక్కడ ఫోకస్ చేయాలి? ఎక్కడ మిస్ అవుతున్నారు? సో మిస్ అయిన దగ్గర మీరు ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి? సో అసలు మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గానే స్టాండ్ తీసుకుంటున్నారా? ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకొనే అంటే అప్రోచ్ అవుతున్నారా? అని మీరేంటంటే అంతా కూడా చూడాలండి. ఇక్కడేంటంటే మీరు ఎమోషనల్ అయిపోయి సో నేను ఇలానే ట్రై చేస్తాను. బికాజ్ ఎందుకంటే నా ఎమోషన్స్ ఇలా ట్రై చేస్తేనే సపోర్ట్ చేస్తాయి అనే మైండ్ సెట్‌లో ఉంటే ఇది అసలు ఎప్పటికీ అవ్వదు. మీరేంటంటే ఇది ఒక వేలో హ్యాండిల్ చేయాలి అనుకోని తప్పించుకుందాం అనుకుంటున్నారు. అంటే ఈ సిట్యుయేషన్‌ని ఫేస్ చేయాలన్నా, ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలన్నా ఇలా అయితే చేయకూడదు. దీన్ని ఆపరేట్ చేసే వే కంప్లీట్‌గా డిఫరెంట్ అండి. బట్ మీరేంటంటే దీన్ని డిఫరెంట్ వేలో ఆపరేట్ చేయడానికి రెడీగా లేరు. ఆర్ అట్‌లీస్ట్ మీ ఎమోషన్స్ ఏంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి మిమ్మల్ని అలా కానివ్వట్లేదు. సో మీరిక్కడ ఏం చేయాలంటే మీ ఎమోషన్స్‌ని పక్కన పెట్టి మీ వైపు నుంచి మీరు ఇది ఎలా అప్రోచ్ అవ్వాలి? ఆర్ ఇది ఎలా అప్రోచ్ అయితే బెటర్‌గా ఉంటుంది అనే దాని మీద కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుందండి. మీరేంటంటే డెడికేటెడ్‌గా ఉన్నారు కానీ ఇదేంటంటే ప్రాపర్ వేలో లేదండి. అంటే మీ డెడికేషన్ ఎలా కనిపిస్తుందంటే మీ ఎమోషన్స్‌తో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో మీ ఎమోషన్స్ అనేవి అసలు ఇక్కడ ఇన్వాల్వే అవ్వకూడదు. మీరేంటంటే ఎప్పుడైతే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారో, మీరు ఎప్పుడైతే ఇది ఓకే. నేను ఈ వేలో వెళ్ళాలి. ఈ వేలో వెళ్ళినప్పుడు నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ మనం చాలా సార్లు ట్రై చేసాం. సో ఈసారి కూడా ట్రై చేద్దాం. ఏదైతే అది అయ్యిందనుకోని కొంచెం ఫోకస్డ్‌గా ఉండి అంటే ఇంకా ఎలా అయినా సరే ఇది కష్టమైనా సరే నేను చేస్తాను. ఇప్పుడు అంటే ఇంతవరకు నేను పడిన కష్టంతో పోల్చుకుంటే ఇదేం పెద్ద కష్టమేం కాదు అనుకోని మీరేంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలండి. యాక్సెప్ట్ చేసి మీరు ఏ రోజైతే చేస్తారో ఆ రోజు ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్‌లోని మీరు చేంజెస్‌ని చూస్తారు. ఇదేంటంటే ఇంకా మీకు రివర్స్‌లో జరగడం అనేది ఆగిపోతుంది. బేసిక్‌గా ఇది ఇమ్మీడియేట్‌గా జరగకపోయినా సరే అట్‌లీస్ట్ మీకు డ్యామేజ్ జరగట్లేదు ఆర్ మీరు అనుకున్న దానికి రివర్స్‌లో జరగట్లేదు అనేదైనా మీకు అర్థమవుతుంది. అప్పుడు మీకు తెలుస్తుందండి. మీరేంటంటే థింగ్స్‌ని ఒక రాంగ్ వేలో ఆపరేట్ చేశారు ఇప్పటి వరకు అని. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే యూనివర్స్ ఏంటంటే ప్రతి మనిషికి కూడా ఛాన్స్ ఇస్తుందండి. వాళ్ళ డ్రీమ్స్‌ని కానీ, వాళ్ళ గోల్స్‌ని కానీ ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం. బట్ దాన్ని ఆపరేట్ చేయడానికి మాత్రం ఒక వేయే ఉంటుంది. ఆ వే కాకుండా ఇంక ఏ వేలో వెళ్ళినా సరే
అవి వర్కౌట్ అవ్వవు. సో మీరు కూడా ఏంటంటే డిఫరెంట్ వేలో ట్రై చేస్తున్నారు కానీ ఒరిజినల్ గా ఇది ఏ వేలో చేయాలో ఆ వేలో చేయట్లేదు. అది ఇక్కడ మిస్ అవుతున్నారు. మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకు అదే ఇక్కడ కనిపిస్తుంది. దానికి రీజన్ మీ ఎమోషన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే సో చెప్పిందే చెప్తున్నానని మాత్రం ఎవరు అనుకోవద్దండి. మీకు అర్థం అవ్వాలని నేను ఇదంతా కూడా చెప్తున్నాను. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఈ సిచ్యువేషన్ కి మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది. మీరు చాలా డిసప్పాయింట్ అయ్యి ఉన్నారండి. మీ హార్ట్ బ్రేక్ అయిందని చెప్పొచ్చు. బికాజ్ ఎందుకంటే కంటిన్యూస్ ఫెయిల్యూర్ అనేది ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. కానీ నేను చెప్పాను కదా ఇక్కడ ఇందాక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఈవెన్ కార్డ్ కూడా అదే ఇండికేట్ చేస్తుంది. పాస్వర్డ్ అనేది మీకు నచ్చింది ఇచ్చుకొని మీరేంటంటే ఓపెన్ చేయాలని చూస్తున్నారు ఇక్కడ. ఐ మీన్ సొల్యూషన్ అనేది మీ వేలో మీకు కోరుకున్నట్టుగా దొరకాలి అని చెప్పి థింగ్స్ ఏంటంటే అలానే ఆపరేట్ చేస్తున్నారు. సో అలా వర్కౌట్ అవ్వదండి ఇది. ఒరిజినల్ గా ఏది పాస్వర్డ్ అయితే అదే ఇస్తేనే ఏదైనా ఓపెన్ అవుతుంది. అది ఫోన్ లాక్ అయినా సరే, లేకపోతే ఒక డోర్ లాక్ అయినా సరే, ఇంకేదైనా సరే సేమ్ వే అండి. ఇంకా ఇందులో ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు. ఒకవేళ ఇది మీకు ఎలా అని అర్థం అవ్వకపోతే టైం బీయింగ్ మీరు ఏంటంటే దీని మీద ఫోకస్ చేయడం మానేసి కొంతవరకు వ్యక్తులతో మింగిల్ అవ్వడానికి ట్రై చేయండి. కొత్త కొత్త వ్యక్తులతో మాట్లాడడం కానీ, లేకపోతే మీ సర్కిల్లోనే ఉన్న వ్యక్తులతో నార్మల్ గా మాట్లాడడం కానీ ఇలాంటివి చేయండి. వన్స్ మీరు ఏంటంటే డిఫరెంట్ పర్సన్స్ తో హ్యాంగ్ అవుట్ అయినప్పుడు డిఫరెంట్ ఎనర్జీస్ పిక్ చేసుకుంటారండి. సో ఎవరి ఎనర్జీ ఏంటో బేసిక్ గా మీకు తెలియదు. బట్ ఎవరో ఒకళ్ళ ఎనర్జీ మాత్రం మీకు ఏదో ఒక రకంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే అందరూ కూడా లో వైబ్రేషన్స్ మెయింటైన్ చేసిన వాళ్ళే ఉండరు. కొంతమంది అందులో హై వైబ్రేషన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి హై వైబ్రేషన్స్ మెయింటైన్ చేసే వాళ్ళతో మీరు ఎప్పుడైతే మింగిల్ అవుతారో మీకు కూడా ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మీద క్లారిటీ రావడం కానీ, ఎక్కడో సడన్ గా అంటే అవేకనింగ్ జరగడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. సో యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ఇక్కడ గెస్ చేయలేకపోతున్నారు. ఇదేంటంటే మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అంటే ఎందుకో కానీ మీ ఇంట్యూషన్ చెప్పింది మీకు అర్థం అవ్వట్లేదు. ఫ్యాక్ట్స్ తెలుసుకోలేకపోతున్నారు అని అనిపించినప్పుడు వ్యక్తులతో మీరు మింగిల్ అయితే కొంతకాలం అంటే వాళ్ళతో మాట్లాడడం ఈ సిచ్యువేషన్ గురించి కొంత డిస్కస్ చేయడం లాంటివి చేసినప్పుడు మీకు అర్థమైపోతుందండి ఏం చేయాలి అనేది. వాళ్ళు మీకు సజెషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. వాళ్ళతో మీరు మింగిల్ అయితే చాలు. అంటే మీరు అనుకోవచ్చు పాస్ట్ లో కూడా మేము ట్రై చేసామండి బట్ అలా వర్కౌట్ అవ్వలేదు అని. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాస్ట్ లో మీరు ట్రై చేసినప్పుడు ఇది వర్కౌట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ట్రై చేయొచ్చు కానీ ఇది న్యూ వేలో హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది అని గుర్తు పెట్టుకొని మాత్రం ట్రై చేయాల్సి ఉంటుంది. అంటే వ్యక్తులతో మాట్లాడడం అనేది కామన్ అవ్వచ్చండి. బట్ వ్యక్తులతో మాట్లాడినంత మాత్రాన ఓల్డ్ వేలోనే ట్రై చేయాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు మళ్ళీ వ్యక్తులతో మాట్లాడిన తర్వాత ఒక కొత్త వేలో ట్రై చేయడానికి ఛాన్స్ తీసుకోవాలి. ఆర్ అట్లీస్ట్ అలాంటి మైండ్ సెట్ తో మీరు ఏంటంటే ఇక్కడ ప్రయత్నాలు అనేవి స్టార్ట్ చేయాలండి. డెఫినెట్ గా చేంజెస్ అయితే వస్తాయి. ప్రాబ్లం అయితే ఏం లేదు. వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టికులర్ గా ఈ యెల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు మీ లైఫ్ లో కొన్ని మీరు అనుకున్నట్టుగా ఎందుకు అవ్వట్లేదు. ఐ మీన్ మీకు ఎందుకు అవి వ్యతిరేకంగా అవుతున్నాయి. సో అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఏదైనా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ మీరు అనుకున్నట్టు అవ్వకుండా రివర్స్‌లో అవుతున్నట్టయితే, యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు చాలా ప్లాన్ చేసుకున్నారండి. ఇలా అవ్వాలి, అలా అవ్వాలి అని. దానికోసం ఏంటంటే మీరు చాలా చేంజెస్ చేసుకోవడం కానీ, చాలా రకాలుగా అంటే స్ట్రగుల్ అవ్వడం కానీ, మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వచ్చి మరీ ఎఫర్ట్స్ పెట్టినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్ అట్‌లీస్ట్ ఔట్‌కమ్ అనేది ఈ వేలో రావాలి అనేది మీకేంటంటే ఒక ప్రయారిటీ అని చెప్పొచ్చు. సో దానికోసం అని చెప్పి చాలా కష్టపడ్డారని చెప్పొచ్చు. అండ్ మీరు అనుకున్న వేలో స్టార్టింగ్‌లో జరిగిందండి. బట్ స్లోగా ఇదేంటంటే మీరు అనుకున్న దానికి డిఫరెంట్ వేలో జరగడం స్టార్ట్ అయింది. ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైతే ఫేస్ చేస్తున్నారో
ఇప్పుడు ఇది రివర్స్ అవ్వడం లేకపోతే ఇప్పుడు ఎక్కడో కానీ మీకు ఏంటంటే ఆ నెగిటివ్ వైబ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ పాస్ట్ లో మాత్రం ఇది మీరు ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేసిన తర్వాత మీరు అనుకున్నట్టే కొంతకాలం జరిగింది. బట్ అక్కడి నుంచి ఏంటంటే మారిపోయిందండి. సో అక్కడ మీరేంటంటే ఇంకా దీనికోసం నెగిటివ్ గా ఆలోచించడం, అంటే ఈ సిచ్యువేషన్ కి భయపడడం, లేకపోతే ఈ సిచ్యువేషన్ లో ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవ్వడం, ఇలాంటివి జరిగాయండి. నిజానికి ఈ సిచ్యువేషన్ లోని ఇప్పుడు మీ మైండే మిమ్మల్ని ఏంటంటే మ్యానిపులేట్ చేస్తుంది. ఇది నెగెటివ్ కాదండి. కానీ మీరెందుకో కానీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీరు అనుకున్న వేళ అవ్వట్లేదు అనే భయం వల్ల మీరేంటంటే నెగెటివ్‌గా ఆలోచించడం స్టార్ట్ చేశారు. సో, అక్కడి నుంచి మీరు చేస్తున్న పనులు కానీ, మీరు చేసే అంటే ప్రయత్నాలు కానీ నెగెటివ్ వేలోనే ఉండడం అయితే స్టార్ట్ అయిందండి. నిజానికేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని ప్రోగ్రెస్ అనేది మీరు చూడాలి అంటే మీరు అనుకున్నది అనుకున్నట్టు అవ్వాలంటే 1 ఇయర్ పడుతుందండి. ఇప్పుడే జరగదు. బట్ మీరేంటంటే ఈ వేలో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే మాత్రం ఇది 1 ఇయర్ కూడా అని చెప్పడానికి అవ్వదండి. ఇంకా అంతకంటే కూడా ఎక్కువ టైం తీసుకోవచ్చు. దానికి రీజన్ ఏంటంటే, మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని, కరెక్ట్‌గా మీరు హ్యాండిల్ చేసిన టైంలో స్టార్టింగ్‌లో బాగానే వర్కౌట్ అయింది కానీ, స్లోగా ఎప్పుడైతే మారిపోయిందో మీకు నమ్మకం పోయిందింక. అంటే ఇది అవ్వదు, లేకపోతే అయినా సరే మీరు అనుకున్నట్టు అవ్వదు అనే ఫీలింగ్ మీకు స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మీరేంటంటే, ఈ థింగ్స్‌ని నెగెటివ్‌గా హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేశారు. అలా అని చెప్పి మీ మనసు మీకు ఒకవేళ అంటే ఇది పాజిటివ్‌గా అవుతుంది, పాజిటివ్‌గా ఉండండి అని చెప్పినా మీ చుట్టూ ఉన్న సిట్యుయేషన్సే చెప్పినా సరే మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. నిజానికి మీ మనసు ఏంటంటే పాజిటివ్‌గా అవుతదని చెప్పట్లేదులెండి. ఎందుకంటే క్లియర్ కట్‌గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మ్యానిప్యులేషన్ అనేదైతే జరుగుతుంది. అందులో డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఆ మ్యానిప్యులేషన్ కూడా ఎక్కడి నుంచొచ్చిందంటే మీ థాట్స్ నుంచే వస్తున్నట్టుంది. మీరు ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇక్కడ డెస్పరేట్ అయిపోతున్నారండి. మీకేంటంటే భయం వేస్తుంది. ఇది అవ్వకపోతే పరిస్థితి ఏంటి? మీ లైఫ్ ఏంటి? మీరసలు ఎలా అంటే ముందుకు వెళ్ళాలి అనే ఆ ఫియర్‌లోని మీరేంటంటే థింగ్స్‌ని కూడా నెగెటివ్ వేలో ఆపరేట్ చేస్తున్నారు. అండ్ మీకు కూడా ఏంటి నెగెటివ్ గానే అవుతుందేమో అనిపిస్తుంది. కానీ మీరేంటంటే సిట్యుయేషన్‌ని బ్రైట్ సైడ్ చూసి అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. బేసిక్‌గా ఆ బ్రైట్ సైడ్ చూద్దాం అనుకున్నా సరే మీ మైండ్ మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తుంది కాబట్టి మీరేంటంటే కరెక్ట్‌గా ఉండలేకపోతున్నారండి. ఈ సిట్యుయేషన్‌లో నాకేమనిపిస్తుందంటే మీరు అనుకున్నది అనుకున్నట్టు అవుతుంది కానీ టైం పట్టేస్తుంది. సో, ఈ టైం వరకు మీరేంటంటే స్టేబుల్‌గా ఉండగలరు. థింగ్స్‌ని స్టేబుల్‌గా హ్యాండిల్ చేయగలరని నాకైతే అనిపించట్లేదు. బికాజ్ ఎందుకంటే మీలో ఆ నెగటివిటీ అనేది రోజు రోజుకి పెరుగుతుందండి. ఆర్ అట్‌లీస్ట్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులైనా సరే మిమ్మల్ని ఈ విధంగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నట్టు నాకనిపిస్తుంది. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా వ్యక్తులు కానీ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నట్టయితే ఈ సిట్యుయేషన్‌లో మీకేదైనా గైడెన్స్ ఇస్తున్నట్టయితే ఇమ్మీడియేట్‌గా అలాంటి వ్యక్తుల్ని కట్ చేయండి. బికాజ్ ఎందుకంటే ఇక్కడ ఎవరి ఐడియాస్ అయినా మీరు తీసుకొని వర్క్ చేస్తున్నట్టయితే ఇది అవ్వదండి. మీరు అనుకున్నదైతే అసలకే అవ్వదు. బట్ మీకు మీరే ఎలా ఆలోచించి మీరే ఎలాగా హ్యాండిల్ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటున్నారు. అంటే ఇది అవ్వదు, లేకపోతే ఇది ఇలా ప్రతిసారి అవుతుంది. సో, ఇంక ఇది ఇలానే అవుతుందనుకోని మీరేంటంటే పుష్ చేసుకొని ఆ వేలోనే కానీ మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఆపేయాలండి ఇమ్మీడియేట్‌గా. బికాజ్ ఎందుకంటే మీరు మీ థాట్స్‌లో ట్రాప్ అయిపోయి ఇలా చేసినంత కాలం ఏది వర్కౌట్ అవ్వదు. డెఫినిట్‌గా ఇదేంటంటే ప్రోగ్రెస్ కనిపిస్తుంది. కాకపోతే ప్రోగ్రెస్ అనేది స్లోగా ఉంటుంది. కానీ స్టడీగా ఉంటుందండి. అది మీకు బెనిఫిట్. కాకపోతే మీరు ఇలా ఆలోచిస్తుంటే ప్రోగ్రెస్ అనేది మీకు కనిపించదు. దానివల్ల మీ థాట్స్‌లో మీరు ట్రాప్ అయిపోయి మీరే సఫర్ అవుతుంటారు కానీ, దీనివల్ల మీకొచ్చిందైతే ఏం లేదండి. ఇది అవుతుంది. కానీ టైం పడుతుంది. మీకు కూడా ఆ పేషెన్స్ ఉండాలి. అంతవరకు మిమ్మల్ని మీరు కొంత కంట్రోల్ చేసుకుంటే మంచిదండి. వన్స్ మీరు కంట్రోల్ చేసుకొని కొంత స్టేబుల్‌గా ఉండడానికి ట్రై చేస్తే సిట్యుయేషన్ అనేది ఎలా చేంజ్ అవుతుందనేది మీరు చూస్తారు. బట్ ఇలానే ఉంటే సిట్యుయేషన్ అనేది చేంజ్ అవ్వదు. ఒకవేళ చేంజ్ అవుతున్నా సరే మీరు చూడలేరు. మీ చేతులతో మీరే దీన్ని పాడు చేసుకోవడం జరుగుతుంది. సో, జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే బావుంటుందండి. ఈవెన్ ఇప్పటి వరకు అంటే మీరు అనుకున్న దానికి ఇది రివర్స్‌లో జరిగినా సరే, ఆ టైం వచ్చినప్పుడు మాత్రం మీరు అనుకున్నట్టే జరుగుతుంది. అయితే ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు ఈ గ్యాప్‌లో నెగెటివ్ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతున్నారు చూడండి. దానివల్ల ఏమవుతుందంటే, ఇది రివర్స్‌లో జరగడం అనేది ఒక సైకిల్‌లా రిపీట్ అవుతూనే ఉంటది. ఈ చైన్‌ని ఏంటంటే మీరు బ్రేక్ చేయాల్సి ఉంటుందండి. ఆ నెగెటివ్ ప్యాటర్న్ ఏదైతే మీరు ప్రతిసారి రిపీట్ చేస్తున్నారో, అది ఇక్కడైనా సరే ఆగకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. నేను చెప్పింది అర్థమైందనే అనుకుంటున్నాను మీకు. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. 2 మైండ్స్‌తో థింక్ చేస్తున్నారండి. మీ ప్రయారిటీస్ ఏంటో మీరు తెలుసుకోలేకపోతున్నారు.
కొంచెం స్టెబుల్‌గా థింక్ చేసి స్టడీగా ఉంటే మీకే అర్థమవుతుంది నెక్స్ట్ ఏం చేయాలి అనేది. అండ్ మాటలతో కూడా జాగ్రత్తగా ఉండాలండి. మీరు మాట్లాడే మాటలు, మీ ఆలోచనలు 2 కూడా థింగ్స్‌నేంటంటే కాంప్లికేట్ చేసేస్తున్నాయి. సో, వ్యక్తులకు సంబంధించిన సిట్యుయేషన్ అయితే మీరు మాట్లాడే మాటలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఇంకేదైనా అదర్ సిట్యుయేషన్స్ అయితే మీ ఆలోచనల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఇదేంటంటే మీరు హ్యాండిల్ చేయలేనంత పెద్ద ప్రాబ్లమ్ కాదు. అలా అని చెప్పి ఇదేంటంటే మీకు సింపుల్‌గా కూడా అయిపోదు. ఎందుకంటే మీ ఆలోచనల్లో మీకు క్లారిటీ ఉంది అని నాకైతే కనిపించట్లేదు. లైక్ ఏంటంటే ఆ టైంకి ప్రయారిటీ అనిపిస్తుంది. బట్ అది అవ్వకపోయేసరికి డౌన్ అయిపోతున్నారండి. సో, దానివల్ల ఏంటంటే థింగ్స్‌ని కూడా ప్రాపర్‌గా హ్యాండిల్ చేయట్లేదు. ఒక నెగెటివ్ వేలో థింక్ చేస్తూ హ్యాండిల్ చేస్తున్నారు. అందుకే ఇదేంటంటే మీరు అనుకున్నంత తొందరగా అవ్వట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ ప్రోగ్రెస్ అనేది కొంచెం కూడా కనిపించట్లేదు. మిమ్మల్ని మీరు కొంత కంట్రోల్ చేసుకోండి. అంటే మీరు మాట్లాడే మాటలు కూడా కంట్రోల్ అవ్వాలండి ఫస్ట్. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి కూడా వచ్చింది. సో, డెఫినిట్‌గా ఆలోచించే విధానం ఏంటంటే కొంచెం బెటర్‌గా ఉంటే మంచిది. ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. తొందరపడాల్సిన అవసరం ఏమి లేదండి. ఇది స్లోగానే జరుగుతుంది కాబట్టి, మీరు కూడా ఏంటంటే స్లోగా మూవ్ అవ్వచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో, తొందరపడిపోయి నెగెటివ్‌గా ఆలోచించి ఏదో నెగెటివ్‌గా చేసేసినా మళ్ళీ మళ్ళీ ఇది రిపీట్ అవుతూనే ఉంటది. యూనివర్స్ ఏంటంటే మీ చేతిలో ఇది పెడుతుంది మీరు అనుకున్నట్టే. కాకపోతే ఇది పెట్టేలోపు మీరేంటంటే చాలా సఫర్ అవుతారు. ఆ తర్వాత మీరనుకుంటారు. ఇన్ని ప్రయత్నాలు చేసాం. ఇంత టైం వేస్ట్ అయిపోయింది. ఇదేదో ముందే ఇలా ఉండుంటే బావుండేదేమో. ఇంత టైం వేస్ట్ అయ్యి ఉండేది కాదు అనే ఫీలింగ్ మీకొస్తది. సో, అందుకే జాగ్రత్తగా ఉంటే మంచిదండి. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్ అండి. సో, చూద్దాం అసలు. మీ లైఫ్‌లో మీకెందుకు కొన్ని వ్యతిరేకంగా జరుగుతున్నాయి? అసలు దానికి కారణాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఇలా జరుగుతుంటాయండి. కొన్ని వాళ్ళు అనుకున్న దానికి రివర్స్‌లో అవుతుంటాయి. అది ఎందుకు, ఏంటి అనేదైతే చూద్దాం. సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు చాలా పాజిటివ్‌గా ఉండే పర్సన్ అండి. మీరు అంటే అంత ఈజీగా డౌన్ అయిపోయి ప్రతి దానికి కూడా నెగెటివ్‌గా థింక్ చేసే టైప్ కాదు. లైఫ్‌లో ఎంత నెగటివిటీ ఉన్నా సరే స్టిల్ ఎక్కడో కానీ ఆ పాజిటివిటీ కూడా ఉంటుంది అని బిలీవ్ చేసే టైప్ అన్నమాట. సో, ఇలాంటి బిలీఫ్ ఉన్న మీరు కూడా ఈ రోజు ఏంటంటే అంత పాజిటివ్‌గా ఉండలేకపోతున్నారండి. దానికి రీజన్ ఏంటంటే మీ లైఫ్‌లో ఈ సిట్యుయేషన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోని మీరేంటంటే ఇలాంటి ఒక క్రైసిస్ ఫేస్ చేస్తున్నారేమో అని నాకనిపిస్తుంది. సో, అలా చూసుకున్నట్టయితే ఈ సిట్యుయేషన్ అనేది మీ లైఫ్‌ని ఛాలెంజ్ చేస్తుంది. యాక్చువల్‌గా ఇది మీ లైఫ్‌కి చాలా ఇంపార్టెంట్ సిట్యుయేషన్ అండి. మీ లైఫ్‌ని లైక్ కంప్లీట్ చేసే సిట్యుయేషన్ అని కూడా చెప్పొచ్చు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లోని అంటే ఏదైతే కొంతకాలం నుంచి జరుగుతుందో అది అంటే మీ పర్సనాలిటీ‌నే క్వెషన్ చేస్తుంది. క్లియర్‌గా చెప్పాలంటే మీరు చెప్పాను కదా! నెగెటివ్‌గా థింక్ చేసే టైప్ కాదు. ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా పాజిటివ్‌గానే ఉంటారు. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకునే టైపే. కాకపోతే ఈ సిట్యుయేషన్ వల్ల ఫస్ట్ టైమ్ అంటే మీ పర్సనాలిటీ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా చేంజ్ అయిందని చెప్పొచ్చు. మీకే అనిపిస్తుంది. అసలు అంటే ఇలా పాజిటివ్‌గా అనుకోవాలా? నెగెటివ్‌గా అనుకోవాలా? అసలు ఏంటి ప్రతిసారి కూడా మనం అంటే ఈ సిట్యుయేషన్‌లో ఎలా అవ్వాలనుకుంటే అలా అవుతుంది. అసలు ఇది అవుతుందా లేదా? ఇలా మీకు అనిపిస్తుందండి. ఎక్కడో కానీ ఈ సిట్యుయేషన్ అంతా కూడా విడిచిపెట్టేసి ఫ్రీగా ఉండాలనుకుంటున్నారు. ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ట్రై చేశారు. మీ పర్సనాలిటీకి మీరేంటంటే అంత ఈజీగా గివ్ అప్ ఇచ్చే టైప్ కూడా కాదు. కాకపోతే ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ లేదండి. సో, దానివల్ల మీరేం చేస్తున్నారంటే ఇంక ఏదైతే అది అయిందని విడిచిపెట్టేస్తున్నారు. బట్ ఈ సిట్యుయేషన్‌తో మీకు అటాచ్‌మెంట్ ఉంది. సో, ఆ అటాచ్‌మెంట్‌ని మీరు కట్ చేసుకోలేకపోతున్నారు. సేమ్ కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి మీకు సిమిలర్‌గా మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. సో, నాకు తెలిసి ఇద్దరు కూడా సిమిలర్ ఎనర్జీస్ క్యారీ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. బట్ ఏదైనా సరే పాస్ట్ అటాచ్‌మెంట్ అనేది ఎక్కువగా ఉందండి ఈ సిట్యుయేషన్‌కి మీకు. అంటే వ్యక్తి అయినా అవ్వచ్చు. బట్ ఏదైనా ఒక కోరిక అనేది ఒక మనిషికి ఉన్నప్పుడు తన జీవితాన్ని అదే డిసైడ్ చేస్తది అనే ఫీలింగ్ ఉన్నప్పుడు దాన్ని అంత ఈజీగా ఎవరు గివ్ అప్ చేయలేరు కదండీ. ఆ మూమెంట్‌కి ఏంటంటే పోన్లే అనుకోని విడిచిపెట్టేసినా ఆలోచనలనేవి అలా ఉండవు కదా! మళ్ళీ మళ్ళీ అటే వెళ్తుంటాయి. సో, మీకు జరుగుతుంది కూడా అదేనండి. అందుకే మీరేంటంటే గివ్ అప్ చేసినట్టే గివ్ అప్ చేస్తున్నా సరే స్టిల్ ఎక్కడో కానీ
అవుతది అనే ఫీలింగ్ మాత్రం క్యారీ చేస్తున్నారండి. అవ్వాలి అనే ఫీలింగ్ క్యారీ చేస్తున్నారు. కాకపోతే బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారు. ఆర్ పెద్దగా నమ్మకం పెట్టుకోలేకపోతున్నారండి. ఎందుకంటే ప్రయత్నం చేసినా మళ్ళీ డ్యామేజ్ జరుగుతుందేమో. సో, అది మనం బేసిక్‌గా ఎఫర్డ్ చేయలేం. మన వల్ల అవ్వదు అనుకోని మీరు ఫీల్ అవుతున్నారండి. సో, ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే డిసప్పాయింటెడ్‌గా ఉన్నారు. అండ్ వచ్చే రోజుల్లో కూడా ఇంకా డిసప్పాయింట్‌మెంట్ అనేది ఎక్కువవుతుంది. ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఇప్పట్లో సార్ట్ ఔట్ అయితే అవ్వదండి. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగడానికి మేబీ టైం పట్టొచ్చు. బట్ అది ఇప్పట్లో అయితే జరగదు. దానికి రీజన్ ఏంటంటే ఇది డివైన్ టైమ్ కాదు. సో, మీ లైఫ్‌లో పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్‌లో మాత్రం డివైన్ టైమ్ రావడానికి టైం పడుతుందండి. సో, అంతవరకు కూడా ఇది ఇలానే ఉంటుంది. మీరు విడిచిపెట్టినా, మీరు ప్రయత్నం చేసినా, మీరు ఏం చేసినా సరే, ఇక్కడేంటంటే రిజల్ట్ అయితే మాత్రం ఇమ్మీడియేట్‌గా ఉండదు. ప్లస్ మీకు హోప్ లేనట్టే అనిపిస్తుంటది. మీరు ఏదైతే అంటే ఇంకా హోప్ పెట్టుకోవడానికి లేదు. ఇక్కడ ఆల్రెడీ డిజాస్టర్ జరుగుతుంది. మళ్ళీ మనం ప్రయత్నం చేసినా అదే జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మన లైఫే డిస్టర్బ్ అవుతుంది. ఇంకెంతకాలం ఇలా ఉంటాం అనుకోని మీరు అనుకున్నా సరే, ఇక్కడ బేసిక్‌గా మీరు చేయగలిగిందేం లేదండి. ఈ సిట్యుయేషన్‌లో మాత్రం మీకు పేషెన్స్ అనేది చాలా ఎక్కువుండాలి. ఎందుకంటే మీరు రష్ అవుదాం అనుకున్న యూనివర్స్ ఏంటంటే మీకు ఛాన్స్ ఇవ్వదు. యూనివర్స్ మిమ్మల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటుందో ఈ సిట్యుయేషన్‌లో అలానే మీరు ముందుకు వెళ్ళాల్సుంటుంది. ఇది మీకు కష్టంగా ఉంటుంది. మీరు యాక్సెప్ట్ చేయలేనట్టుగా ఉంటుంది. దానికి రీజన్ ఒకటే. ఇంకా టైం రాలేదండి. అంతే సింపుల్‌గా చెప్పాలంటే. ఎక్కువ మాట్లాడడానికేం లేదు. బట్ థింగ్స్ వర్కౌట్ అవుతాయి. థింగ్స్ సెటిల్ అవుతాయి. దానికి మాత్రం అప్పుడే హోప్ పెట్టుకోకపోతే మంచిది. ఎందుకంటే మీరు అంటే యాక్చువల్‌గా ఆప్టిమిస్టిక్ పర్సన్ కాబట్టి మీ పర్సనాలిటీ ఏంటంటే చాలా బ్రైట్‌గా ఉంటుందండి. సన్‌లైట్ లాగా. సో, ఇలాంటి పర్సనాలిటీ ఉన్న మీకు యూనివర్స్ ఇలాంటి పరీక్ష పెట్టడం అనేది చాలా కామన్ అండి. ఎందుకంటే మీ పర్సనాలిటీని చేంజ్ చేసుకుంటారా? లేకపోతే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అసలు ఈ సిట్యుయేషన్‌లోని మీరు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు అనేది చూడాలి అనుకుంటుంది. అందుకే పరీక్ష పెట్టింది. సో, మీరేంటంటే జస్ట్ ఆ ఫ్లోతో కంటిన్యూ అవ్వాల్సుంటుంది. ఇక్కడ మీరేంటంటే డైరెక్షన్‌ని చేంజ్ చేసుకుందాం అన్నా మీకు అవైలబిలిటీ అయితే లేకుండా ఉండడానికి ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. ఇది కొంత మీకు డిస్టర్బ్డ్‌గానే ఉంటుంది కానీ ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. జస్ట్ కొంతకాలం ఏంటంటే సిట్యుయేషన్స్‌కి సరెండర్ అవ్వండి. యూనివర్స్‌కి సరెండర్ అవ్వండి. డివైన్‌కి సరెండర్ అవ్వండి. అంటే మీ వైపు నుంచి మీరు చేసేదేం లేదు. సో, ఎలా అయినా సరే అంటే ఇది చేసేద్దాం అని రష్ అయిపోకుండా ఇది అయిపోతుంది అనుకోని ఎక్సైట్ అవ్వకుండా జస్ట్ అక్కడ మీ రోల్ ఏంటి? మీరు ఎంతవరకు ఏదైనా చేయగలరు? మీకు ఎంతవరకు అవకాశం ఉంది అనేది చూసుకొని మీరు చేస్తారు. ఈవెన్ ఇఫ్ అవకాశం లేకపోయినా సైలెంట్‌గా ఉంటారు. మరి దానికి ఇంక మీరు చేసేదేం లేదు. బికాజ్ ఎందుకంటే అది కూడా యూనివర్స్ డైరెక్షనే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. కొంతమంది అనుకుంటారు. మేమేం చేయలేకపోతున్నాం. లేకపోతే మేము సైలెంట్‌గా ఉండడం ఒక్కటే మాకు ఆప్షన్ అయిపోయింది అని. సో, ఇఫ్ యూనివర్స్ ఏంటంటే మీరదే చెయ్యాలి అనుకోని మిమ్మల్ని అలాంటి సిట్యుయేషన్‌లో పెట్టిన తర్వాత అలానే ఉండాలండి. కొన్ని సార్లేంటంటే ఏమి చెయ్యకపోవడం కూడా చేయడం లాంటిదే. అక్కడ అదే ఇంపార్టెంట్. సో, అందుకే మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని ఎక్కువ ఆలోచించి, ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. అసలింకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఇది మీకు కొంత ఛాలెంజింగ్ గానే ఉంటుందండి. టైమ్ బీయింగ్ మీరేంటంటే ఎక్కువ కష్టపడుతున్నట్టు ఉంటారు. ఎక్కువ సఫర్ అవుతున్నట్టు ఉంటారు. మీరే ఎక్కువ ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నట్టు ఉంటారు. ఇఫ్ ఇదొక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌కి సంబంధించిన సిట్యుయేషన్ అయితే, ఆ పర్సన్ కూడా మీలాగే కష్టపడుతుంటారండి. మీలానే సఫర్ అవుతుంటారు. బట్ వాళ్ళ సఫరింగ్స్ అనేవి మీకు కనిపించవు. సో, మీరేంటంటే మీ వైపు నుంచి మీరే సఫర్ అవుతున్నారు అనే ఫీలింగ్‌లో ఉంటారు. వాళ్ళు సఫర్ అవుతుంటారు. ఈవెన్ ఇది వ్యక్తికి సంబంధించింది కాకపోయినా ఏదైనా సిట్యుయేషన్ అయినా సరే, మీకిది ఎప్పుడైతే వర్కౌట్ అవ్వట్లేదో మీరు చాలా డిస్టర్బ్ అవుతుంటారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే డివైన్ టైమ్ వస్తుందో, లేకపోతే ఎప్పుడైతే ఇంకా యూనివర్స్ అంటే మిమ్మల్ని పరీక్షించేసింది, సరిపోతుంది అని అనుకుంటదో, ఆ రోజు మీ లైఫ్‌లోని ఏంటంటేనండి, వ్యక్తి మీకు సపోర్ట్ చేస్తారండి. వ్యక్తుల కోఆపరేషన్ వల్ల ఈ సిట్యుయేషన్ అనేది మీరు అనుకున్నట్టుగా మీకు ఈజీగా ఎండ్ అయిపోతుంది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఈవెన్ ఒకవేళ రిలేషన్‌షిప్‌కి సంబంధించిన సిట్యుయేషన్ అయినా సరే, ఆ వ్యక్తి మీరు కలిసిపోతారండి. వాళ్ళకి మీకు మళ్ళీ ఎలా మాటలు కుదురుతాయో, ఎలా రిలేషన్‌షిప్ కుదురుతదో తెలీదు కానీ, అంతా కూడా అయిపోతదనమాట. మీరేంటంటే అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు. ఆ విధంగా జరుగుతుంది. సో, టైమ్ బీయింగ్ మరి మీ చేతుల్లో ఏమి ఉండదండి. కొంచెం మరి ఇది ఎండ్యూర్ చేసుకోవాలి. సో, మీకు పేషెన్స్ అయితే ఉండాలి. అండ్ అంటే ఆల్రెడీ మీరు కష్టపడుతున్నారు. మీ కష్టం మీకు తెలుస్తుంది. బట్ ఇంకొంత కాలం అయితే మాత్రం ఈ సిట్యుయేషన్‌కి ఇలా ఉంటుందండి. కానీ
మీరేంటంటే డ్రీమ్ చేయడం మానేయకూడదు. అంటే ఇది అవ్వదేమో, ఇది ఇంకిలానే ఉంటదేమో అలా ఏం అవసరం లేదు. జస్ట్ న్యూట్రల్‌గా ఉంటే సరిపోతుందండి. మీరు ఏ రోజైతే హోప్ అనేది కోల్పోతారో, ఆ రోజు ఏమవుతుందంటే, ఈ సిట్యుయేషన్‌ని మీకు మీరుగానే గివ్ అప్ చేసేస్తారు. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఆ వేలోనే పరీక్షించాలనుకుంటుంది. అదే చూడాలనుకుంటుంది. సో, స్టాండ్ తీసుకుంటారా, తీసుకోరా అనేది అల్టిమేట్‌గా మీ ఇష్టమే. బట్ యూనివర్స్ పెట్టిన ఈ పరీక్షలో కానీ మీరు గెలిస్తే డెఫినిట్‌గా మీరు కోరుకున్నది మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా వస్తుందండి. బట్ మీరేంటంటే ఇది ఓడిపోతే మళ్ళీ కూడా లైఫ్‌లో ఇలాంటి ఛాలెంజెస్‌ని యూనివర్స్ పెడుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఒక వ్యక్తి లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే మళ్ళీ అలాంటి సిట్యుయేషన్ రాదండి. ఒకవేళ అది కరెక్ట్‌గా హ్యాండిల్ చేయకపోతే మళ్ళీ మళ్ళీ ఒక సైకిల్‌లాగా అవి రిపీట్ అవుతూనే ఉంటాయి. సో, అందుకే జాగ్రత్తగా ఉండడం మంచిదండి. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే అప్పుడే మీరైతే ఏ డెసిషన్ కూడా తీసుకోవద్దు. కొంత స్లో డౌన్ అవ్వడానికే ట్రై చేయండి. ఈ టైంలో అంటే మీ ఎమోషన్స్ కూడా కొంత డిఫరెంట్ లెవెల్‌లో ఉంటాయి. బట్ మీరేంటంటే అంత ఎమోషనల్ పర్సన్ కాదండి. నార్మల్‌గా ఏంటంటే ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉంటారు. ఆప్టిమిజం మీలో చాలా ఎక్కువండి. సో, నాకు తెలిసినంత వరకు మీ పర్సనాలిటీకి మీరేంటంటే ఇది గివ్ అప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.